దిల్రుబా కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం మార్చి 14న థియేటర్లో హోలీ పండుగ రోజు రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా వచ్చేసి 2023లో షూటింగ్ జరిగింది. కా సినిమా కంటే ముందు రిలీజ్ కావాల్సింది, ఎందుకో ఆపారు ఈ సినిమాను. ఇక సినిమా అంటే నాకైతే కిరణ్ అబ్బవరం సినిమాల మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. నాకు కా ఒకటి బాగా నచ్చింది. నాకు 9 సినిమాలు చేశాడు. కా 9వ సినిమా, ఇప్పుడు దిల్రుబా 10వ సినిమా. ఒక ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఒక వినురవ భాగ్యమ విష్ణు కథ అండ్ ఒక 3 హిట్లు ఉన్నాయి అతనికి. మిగతా 6 సినిమాలు రాడ్ రంబోలాలే. ఎస్పెషల్లీ మీటర్ కానీ, మీకు బాగా కావాల్సిన వాడు కానీ, రూల్స్ రంజన్ కానీ, ఇంకా చాలా సెబాస్టియన్ కానీ, అబ్బో ఎందుకులే. ఈ దిల్రుబా కానీ ప్రమోషన్స్లో బాగానే చెప్పాడు మన కిరణ్ అబ్బవరం. అంటే కామందు ఒప్పుకున్న సినిమా అయినా బాగుంటుంది. ఈ సినిమాలో హీరో సారీ చెప్పడు, థ్యాంక్స్ చెప్పడు. ప్లస్ ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవర్ని కలుపుతుంది అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అని చెప్పాడు. కొత్త డైరెక్టర్ ఎవరవుతాను, రైటరు డైరెక్టర్ కొత్తతను, ప్రొడ్యూసర్ వచ్చేసి ఎవరో కొత్తతనే. ప్లస్ సారేగామా వాళ్ళు ఈ సినిమాతో తెలుగులో ఫస్ట్ టైం సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇన్ని ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్. ఇక మూవీ ప్రమోషన్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ సినిమా మీకు నచ్చకపోతే, ఈ సినిమాలో ఫైట్లు మీకు నచ్చకపోతే నెక్స్ట్ డే నేను ప్రెస్ మీట్ పెడతాను, వచ్చి నన్ను కొట్టండి అన్నాడు. సరే ఇంత చెప్తున్నారు కదా, ఏదో ఉంటుందిలే, బాగానే ఉంటుందిలే అనుకున్నాను. ట్రైలర్ చూస్తే పర్లేదు, కొద్దిగా యాక్షన్ లాగా కనపడింది, కొద్దిగా అర్జున్ రెడ్డి ఛాయలు కనపడ్డాయి. సినిమా చూస్తే 2.5 గంట సినిమా. సినిమా స్టార్టింగ్లోనే హీరో మ్యాంగళూరుకి వెళ్ళిపోతాడు. మ్యాంగళూరులో జరుగుతుంది సినిమా అంతా. 2.5 గంట సినిమా అంతా మ్యాంగళూరులో జరుగుతుంది. మ్యాంగళూరులో MIT కాలేజ్ అని పెట్టారు, మ్యాంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి, చాలా ఫేమస్ కాలేజ్ అది. ఆ కాలేజ్ పరువు తీశారు. సినిమా అయితే అసలు ఎంత వరస్ట్గా ఉందంటే, ఎంత చండాలంగా ఉందంటే ఒక్క నిమిషం కూడా చూడలేము, అంత దారుణంగా అనిపించింది నాకు ఈ సినిమా. అసలు ఏ నమ్మకంతో కిరణ్ అబ్బవరము సినిమా మీకు ఎక్కడ విసిగించదు, బోర్ కొట్టదు అని చెప్పాడు, కానీ ప్రతి సీను నరకంలాగా ఉంది అసలు సినిమా. అబ్బా దారుణం అసలు. ఇక కాలేజ్ అంటే ఓపెనింగ్ షాట్లోనే మనకు ఫైట్ పెట్టారు. అంటే ఈ ఫైట్ల పిచ్చి ఏంటో కిరణ్ అబ్బవరంకి, యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. అనవసరమైన ఫైట్లు, అసలు అర్థం ఉండదు. కొంచెం మన అర్జున్ రెడ్డి కూడా మ్యాంగళూరు బ్యాక్డ్రాప్ మెడికల్ కాలేజ్, అలా ట్రై చేయాలనుకున్నారు, కానీ చాలా చెత్తగా, చాలా చండాలంగా ఉంది. దానికి తోడు ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్. ఆ హీరోయిన్ రుక్సర్ ధిల్లన్ అయితే అమ్మాయి ఇంతకుముందు అశోకవనంలో అర్జున కళ్యాణంలో కనపడింది విశ్వక్సేన్తో, రెండో హీరోయిన్గా. ఈ అమ్మాయి అయితే అబ్బా ఎంత ఓవర్ యాక్షన్ రా బాబు. ఏదో హీరో పక్కన మనకు కమెడియన్ సత్య ఉన్నాడు, సత్య అది కూడా పెద్దగా లేదు కామెడీ. అసలు అర్థం లేదు సినిమాకు. అసలు ఓపెనింగ్ షాట్ నుంచి ఇంటర్వెల్ వరకు, అంటే స్టార్టింగ్లో ఒక ఫైట్ అయితే పెట్టుకున్నారు, ఒక పిల్ల విలన్, ఒక కాలేజ్ విలన్ లాగా కొన్ని పెట్టుకున్నారు. ఓపెనింగ్ షాట్లోనే విలన్తో ఫైట్, విలన్ ఓడిపోతాడు. ఇంకా మళ్ళీ అదే విలన్ని పెట్టుకొని ఇంటర్వెల్ దాకా లాక్కొచ్చారు. అర్థం లేని పాటలు, ఫైట్లు, డైలాగులు, మాటలు, అసలు ఏంటో ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో. ఇంకో హీరోయిన్ ఎవరో ఉంది, ఆమె ఎవరో కేతీ డేవిడ్సన్ అంట. ఆ అమ్మాయి అయితే నాయనా దారుణం అసలు. ఫస్ట్ హాఫ్ చూసేసరికి డోక్ వచ్చేసింది, ఇంకా మిగతా సెకండ్ హాఫ్ ఉంది ఇంకా దారుణం అసలు. ఆ సినిమా అసలు అంటే వీళ్ళకి చూసుకోరా అసలు ఏం తీస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేసి. ఇక సెకండ్ హాఫ్లో మరీ దారుణంగా ఇంకో విలన్ తెచ్చారు, జాన్ విజయ్ అనేసి. అతన్ని చాలా సినిమాలు చూసే మనము. ప్రమోషన్స్లో అతని గురించి గొప్పగా పొగిడే డైరెక్టర్ అయితే. అసలు ఆ జాన్ విజయ్ ట్రాక్ అయితే సెకండ్ హాఫ్లో ఇంకో కొత్త విలను ఎంత ఇరిటేటింగ్, ఎంత అబ్సర్డ్గా ఉందంటే అబ్బా భరించలేం అసలు. ఈ రోజుల్లో 2025 సంవత్సరంలో ఇలాంటి సినిమాలు ఏంటారా బాబు. అసలు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కా సినిమాతో మంచి కాన్సెప్ట్, మంచి క్లైమాక్స్తో ఎంత మంచి సినిమా తీశాడు కిరణ్ అబ్బవరం. ఈ దిల్రుబా అని అసలు ఇంత చండాలమైన సినిమాని రుద్దాడంటే ఏమంటే ఒక్కడే క్షమించాల్సింది ఏంటంటే, ఈ సినిమా కాకంటే ముందు ఒప్పుకున్నాడు, కాకంటే ముందు షూటింగ్ అయిపోయింది. కా తర్వాత నుంచి మంచి సినిమాలు చేస్తానే ఒకడు కే ర్యాంప్ అనే సినిమా చేస్తున్నాడు. సో అది బాగుండొచ్చు, కానీ ఈ దిల్రుబా మాత్రం దారుణం, టార్చర్. అసలు ఎవ్వరికీ నచ్చదు, అంత చండాలంగా ఉంది. ఇంకా శామ్ సిఎస్ పెట్టాడు మ్యూజిక్, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఏదేదో కొట్టాడు, కానీ పాటలు కూడా పెద్దగా లేవు. అసలు ఇది అని లేదు, ఒకటి అని చెప్పడానికి లేదు ఈ సినిమా గురించి, దిల్రుబా గురించి.
ఇది రాడ్ రంబోలా సినిమా అసలు ఎవ్వరికీ నచ్చదు అసలు ఈ సినిమా. ఇంత చండాలమైన సినిమా. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఏదో కడప బ్యాక్ డ్రాప్ పెట్టుకుని తులసి క్యారెక్టర్తో ఫ్యాక్షనిస్టులను దింపి క్లైమాక్స్ ఫైట్లో ఏంటంటో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏం రబ్బా ఈ సినిమా నిజంగా. ఇంత దారుణమైన సినిమా నిజంగా. నేను కిరణ భవనం సినిమాలో మీటరు, సెబాస్టియను, మీకు నేను బాగా కావాల్సిన ఈ మూడే వరస్ట్ సినిమాలు అనుకున్నా, కానీ ఆ మూడింటిని క్రాస్ చేసింది ఈ సినిమా. అస్సలు కాలేదు నా వల్ల. అసలు థియేటర్స్లో ఉంది, ఎవరు చూడట్లేదు, అది వేరే విషయం. కానీ పొరపాటున కూడా చూసారు కా బాగుంది కిరణ భవనం అని వెళ్ళారంటే మాత్రం బుక్ అయిపోతారు. రేపొద్దున ఓటీటీకి వచ్చినా కానీ ఇదే రూల్ వర్తిస్తుంది. 2.5 గంటల టార్చరు. పొరపాటున కూడా థియేటర్లో చూడమాకండి, పొరపాటున కూడా ఓటీటీలో కూడా అస్సలు చూడొద్దు. ఈ సినిమా ఒకటి వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోండి. కిరణ భవనం సినిమాలో 10వ సినిమా. 10 సినిమాల్లో ఒక 3 మాత్రమే ఆయన సినిమాలో చూడదగ్గవి. ఒకటి ఎస్ఆర్ కళ్యాణ మండపం, 2 వినరో భాగ్యం విష్ణు కదా, 3 ఈ 3 ఇంకా సమ్మతమే కూడా చూడొచ్చు ఒక రకంగా, అంతే. ఇక మిగతా 6 సినిమాలు మాత్రం రాడ్ రంబోలాలే. అందులో ఈ మన దిల్రుబా టాప్ 1లో ఉంటుంది, నో డౌట్. నా రేటింగ్ వచ్చి 1 out of 5. అసలు 1 కూడా ఇవ్వకూడదు. ఏమంటే ఇంకా ఏదో ఒక రేటింగ్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. 1 బ్యాడ్ వరస్ట్ సినిమా. ఓకే, స్టే అవే ఫ్రమ్ దిస్ దిల్రుబా. ఓకే, బాయ్.